హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్యూబింగ్. ఈరోజు మనం 3 క్యూబ్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఈరోజే నాకు ఆర్డర్ రిసీవ్ అయింది. క్యూబ్ లేయర్లో ఆర్డర్ చేశాను 3 క్యూబ్స్. ఒకటేమో మెగామిక్స్ అండ్ ఇంకొకటి స్క్వేర్ వన్ అండ్ ఇంకొకటి 3x3. అండ్ ఓపెన్ చేసి చూద్దాం. నాకైతే క్యూబ్ లేయర్లో అయితే మంచి క్యూబ్స్ అయితే ఉంటాయి, మంచి క్వాలిటీ క్యూబ్స్ అయితే ఉంటాయి క్యూబ్ లేయర్లో. అండ్ సో అందుకే నేను 3 క్యూబ్స్ ఆర్డర్ చేశాను హోలీ ఫెస్టివల్ రోజు. హోలీ రోజు మనకి ఏంటంటే 10% ఆఫర్ ఉంది, హ్యాపీ హోలీ ఆఫర్. సో అందుకే హోలీ రోజు అయితే ఆర్డర్ చేశాను 3 క్యూబ్స్ని. సో చూద్దాం దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, క్యూబ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అంతా చూద్దాం. సో మెగామిక్స్ క్యూబ్ ఇది. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది అండ్ మనకి క్యూబ్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. చూద్దాం ఓపెన్ చేసి. ఇది మ్యాగ్నెటిక్ క్యూబ్ యాక్చువల్గా. ఇందులో నాన్ మ్యాగ్నెటిక్ ఉంది, మ్యాగ్నెటిక్ ఉంది. సో మ్యాగ్నెటిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ మ్యాగ్నెటిక్ అయితే బెటర్, మనకి రొటేషన్స్ అవన్నీ బాగుంటాయి. సో అందుకే నేను మ్యాగ్నెటిక్ క్యూబ్ అన్ని 3 క్యూబ్స్ ఆల్ 3 క్యూబ్స్ ఆర్ మ్యాగ్నెటిక్కి ఆర్డర్ చేశాను. పీసెస్ బాగున్నాయి అండ్ టెన్షనింగ్ బాగుంది, స్పీడ్ బాగుంది, క్యూబ్ క్వాలిటీ కూడా బాగుంది. ఆల్రెడీ ప్రీ లూబ్ అయ్యి వచ్చింది క్యూబ్, చాలా స్మూత్గా అయితే ఉంది. ఐ కెన్ ఫీల్ దట్ చాలా స్మూత్ ఉంది, బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా మంచిగా, కలర్స్ బాగా కనిపిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి కలర్స్. ఇది బ్రాండ్ చూడొచ్చు, ఇది ఇది సంథింగ్ ఏదో బ్రాండ్ ఉంది, నాకు అంత బ్రాండ్ నేమ్ అయితే ఐడియా లేదు, బట్ రివ్యూస్ అయితే దీనికి బాగున్నాయి, అందుకే ఇది ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ పడ్డది కాస్ట్, ఆఫర్ అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది స్క్వేర్ వన్ క్యూబ్. దీన్ని చూద్దాం ఎలా ఉంటుందో. మనకి స్టాండ్ వచ్చింది, క్యూబ్ లేలో స్టాండ్. అండ్ ప్యాకింగ్ అయితే బాగుంది, ర్యాపింగ్ అదంతా బాగుంది, బాగానే ప్యాక్ చేశారు. స్టాండ్ క్వాలిటీ కూడా బాగుంది, స్టాండ్ క్వాలిటీ బాగుంది. చూడొచ్చు మీరు దానిపైన క్యూబ్ లేలో అని లోగో, క్యూబ్ లేలో అని ఉంది దానిపైన. స్క్వేర్ వన్ క్యూబ్ ఇది. నాకు ఈ స్క్వేర్ వన్ క్యూబ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకంటే ఇది షేప్ చేంజ్ అవుతుంది, ప్లస్ మన కలర్స్ అండ్ షేప్ రెండు మ్యాచ్ చేయాలి, షేప్స్ మ్యాచ్ అవ్వాలి, కలర్స్ మ్యాచ్ అవ్వాలి. సో అందుకు నాకు ఇది కొంచెం ఇష్టం, ఇది క్యూబ్. దానికి సంబంధించిన ట్యూటోరియల్స్, అల్గారిథమ్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయి. అంటే లైక్ బేసిక్ బిగినర్ అల్గారిథమ్స్ అన్నీ టూ లాంగ్వేజ్లో ఉన్నాయి. బట్ అది చూస్తే మనకు అర్థం కాదు. మోస్ట్లీ యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుంటారు ఎవరైనా. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్న అల్గారిథమ్స్ చూస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది కూడా మ్యాగ్నెటిక్ క్యూబే. ఇదైతే చాలా స్మూత్ ఉంది కంపేర్ టు మెగామిక్స్. చాలా స్మూత్, చాలా ఫాస్ట్ ఉంది. అండ్ మ్యాగ్నెట్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి. మ్యాగ్నెట్స్ ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటుంది షేప్ని. కొంచెం ఇట్లా వదిలిపెట్టినా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది షేప్. ఈ క్యూబ్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ క్యూబ్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్కి పడింది ఆఫ్టర్ అప్లయింగ్ ఆఫర్. 10% ఆఫర్ తర్వాత మనకి 700 పడ్డది. చూడొచ్చు మీరు, కార్నర్ కటింగ్ అండ్ క్యూబ్ స్పీడ్ బాగుంది, చాలా స్మూత్గా. కలర్స్ లుక్ కూడా బాగుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఈ క్యూబ్ని సజెస్ట్ చేస్తాను. అండ్ లింక్స్ కూడా, నేను పర్చేస్ చేసిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే పర్చేస్ చేయండి. రివ్యూస్ అయితే ఈ 3 క్యూబ్స్కి రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను యూట్యూబ్లో కూడా చాలా రివ్యూస్ చూసి దాని తర్వాత ఫైనల్గా ఇవి తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఒకవేళ మీకు కొనాలనిపిస్తే ఒకసారి అయితే మీరు లింక్స్ అయితే ఓపెన్ చేసి చూడండి. లేదు మీకు ఏమైనా ఇంకా వేరే నచ్చితే వేరే తీసుకోండి. సో ఇది రిసిప్ట్ దాన్ని చూడొచ్చు మీరు, క్యూబ్స్ కాస్ట్. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్. మెయిన్ నేను క్యూబ్ లేలో పర్చేస్ చేసింది ఈ క్యూబ్ కోసం యాక్చువల్గా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్యూబ్ ఉంది 3x3 డయాన్ జాన్షీ 5.
అది ఏంటంటే చాలా ఓల్డ్ క్యూబ్, నేను తీసుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది ఆ క్యూబ్. అది చాలా స్లో అయిపోయింది నాకు. అది మళ్ళీ నాన్ మ్యాగ్నెటిక్ క్యూబ్, పర్ఫార్మెన్స్ అంత లేదు. సో అందుకే నేను మళ్ళీ 3x3 కొత్తది ఆర్డర్ చేశాను. సో మనకి సపరేట్గా స్టాండ్ సపరేట్ బబుల్ ర్యాప్లో పెట్టి ఇచ్చారు. సో స్టాండ్ క్వాలిటీ అయితే బాగుంది. స్పీడ్ క్యూబింగ్, హ్యాపీ క్యూబింగ్ క్యూబ్లెలో అని ఉంది దానిపైన. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ RS3M. అండ్ నేను వెలాసిటీ లూబ్రికెంట్ కూడా తీసుకున్నాను, క్యూబ్ లూబ్రికెంట్. మనకి కొంచెం స్లో అనిపిస్తే ఇది అప్లై చేసుకొని కొన్ని సాల్స్ తర్వాత మనకి ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది 250 రూపీస్ పడింది. దీనికి మనకి సేమ్ ఇంజెక్షన్ లాగానే మనకి ఫస్ట్ వెలాసిటీ ఇంజెక్షన్ టైప్లో ఉంటుంది. ముందట మనకి క్యాప్ ఉంటుంది, క్యాప్ ఓపెన్ చేసుకొని ఇది సిరెంజ్ లాగా ఉంది కదా, అది ఫిక్స్ చేసుకోవాలి దాన్ని. సో మీరు చూడొచ్చు దానిపైన ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూస్ చేయాలో దానిపైన ఉంది. ఇది 250 రూపీస్ పడింది. ఇది అన్ని క్యూబ్స్కి యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. దీని రివ్యూ కూడా బాగుంది. వెలాసిటీ లూబ్రికెంట్ ఫుల్ వచ్చింది మనకి, మీరు చూడొచ్చు. సో ఇది మ్యాక్సిమం ఒక 50 టైమ్స్ రావచ్చు మనకి, 50 టైమ్స్ to 100 టైమ్స్ వరకు రావచ్చు మనకి క్యూబ్స్కి లూబ్రికేషన్కి. అండ్ ఇది నా ఫేవరెట్ క్యూబ్ RS3M. అండ్ దీంట్లో కూడా మనకి 5% గిఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్కి మనకి 5% డిస్కౌంట్ వస్తుంది. సో మనకి 2 5% కార్డ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అండ్ RS3M ఇది చాలా బెస్ట్, అంటే మరీ కాస్ట్లీ కాకుండా మరీ తక్కువ కాకుండా నార్మల్ బిగినర్స్కి స్పీడ్ క్యూబింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ క్యూబ్ అని అయితే చెప్తా. దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో మనకి ఒక స్క్రూ డ్రైవర్ వస్తుంది. స్క్రూ డ్రైవర్ అండ్ టెన్షనింగ్ అడ్జస్ట్ టూల్స్ వస్తాయి, 2 చూపిస్తాను. సో ఇది స్క్రూ డ్రైవర్. మీరు మధ్యలో క్యూబ్లో మిడిల్ పీసెస్ని ఓపెన్ చేసి అక్కడ స్క్రూస్ ఉంటాయి కదా, మీకు ఎప్పుడైనా స్ప్రింగ్ నాయిస్ వచ్చినా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఈ స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి మీరు క్యూబ్ని అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 2 కార్డ్స్ వచ్చాయి. స్పీడ్ క్యూబర్ మోయు కార్డ్ ఒకటి, ఇంకొక కార్డ్ వచ్చింది. అండ్ ఇవి జస్ట్ మనకి అల్గారిథమ్స్కి సంబంధించినవి అండ్ ఆ క్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా ఉంది దీంట్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అల్గారిథమ్స్ అయితే ఉన్నాయి, క్యూబ్ అల్గారిథమ్స్. అండ్ దాని గురించి బ్రీఫ్గా ఉంది ఇది. సో ఇదైతే పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి ఈ టూల్స్ ఉన్నాయి కదా, మనకి దీంట్లో వచ్చిన టూల్స్ ఎలా యూస్ చేయాలి, ఎలా మనము స్క్రూ ఎలా విప్పాలి, ఎలా పెట్టాలి, అండ్ దాన్ని ఎలా టెన్షన్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే టెన్షనింగ్ అంటే లూజ్ చేయడము, టైట్ చేయడము, మీకు ఏది కంఫర్ట్ అయితే అట్లా మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు క్యూబ్ని. అందరికీ ఒకేలాగా, కొందరికి ఏమో గ్రిప్ అంటే కొందరికి క్యూబ్ టైట్గా ఉంటే నచ్చుతుంది, కొందరికి ఏమో లూజ్గా ఉంటే నచ్చుతుంది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ టూల్స్తోని. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. అండ్ చాలా స్పీడ్ క్యూబ్స్కి అన్నీ ఇలానే ఉంటాయి మనకి. ఈవెన్ గ్యాన్ క్యూబ్ అయినా ఇంకా వేరే కాస్ట్లీ క్యూబ్స్కి ఇలానే ఉంటుంది. సో వీటితో మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి స్పీడ్ క్యూబర్స్కి చాలా అడ్వాంటేజ్. సో మీకు మీ హ్యాండ్కి తగ్గట్టు మీరు సెట్ చేయొచ్చు. సో ఇవి దాంట్లో వచ్చిన యాక్సెసరీస్. అండ్ కమింగ్ టు క్యూబ్, సో ఈ క్యూబ్ దీంట్లో కూడా మనకు స్టాండ్ వచ్చింది, మోయు స్టాండ్, క్యూబింగ్ స్టాండ్ వచ్చింది. ఇది క్యూబ్లెలో స్టాండ్తో పోలిస్తే అంత క్వాలిటీగా అయితే లేదు. మనకి ఎలైట్ స్టిక్కర్ కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. ఎలైట్ స్టిక్కర్ మీరు వైట్ పైన వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఎక్స్ట్రా స్టిక్కర్ కూడా ఇచ్చారు. అండ్ మోయు స్టాండ్ అయితే వచ్చింది మనకి. స్టాండ్ క్వాలిటీ అయితే ప్రీవియస్ 2 స్టాండ్స్ కన్నా అయితే అంత క్వాలిటీ అయితే లేదు ఇది, బట్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఇప్పుడు క్యూబ్ చూద్దాం. అసలు నాకు చాలా ఎక్సైటింగ్ ఉండే, నేను 1 వీక్ అయింది ఇది రావడానికి. 1 వీక్ నుంచి ఎప్పుడు వస్తుంది చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేసిన. బట్ ఫైనల్గా అయితే ఈరోజు వచ్చింది. చాలా ఎక్సైట్ అయితే అవుతున్నాను నేను. ఎప్పటి నుండో నాకు స్పీడ్ క్యూబ్ని యూజ్ చేయాలని ఎప్పటి నుండో ఉండే నాకు.
నాకు కొంచెం బడ్జెట్లో స్పీడ్ క్యూబ్ అంటే ఇది ఒకటే, అందరు ఇదే సజెస్ట్ చేస్తున్నారు ఎవరైనా కూడా, RS3MA. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యూబ్ ఇది. ఇది ఎలైట్ వర్షన్ నేను తీసుకుంది, క్యూబ్లేలో ఎలైట్ వర్షన్, క్యూబ్లేలో ఎలైట్ RS3M మ్యాగ్నెటిక్ వర్షన్. ఇది మ్యాగ్నెట్స్ చూడొచ్చు ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాయో, జస్ట్ ఇలా అంటే సెట్ అయిపోతున్నాయి. మ్యాగ్నెట్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో. ఈ ఎలైట్ వర్షన్లో ఏంటంటే మనకి ఎక్కువ మ్యాగ్నెట్స్ వస్తాయి. నార్మల్ RS3M వర్షన్లో మ్యాగ్నెట్స్ తక్కువ ఉంటాయి, బట్ నేను అది కాస్ట్ 700-800 ఉంటుంది. ఇది ఎలైట్ వర్షన్, ఇది 1000 రూపీస్ ఉంటుంది క్యూబ్లేలో ఎలైట్ వర్షన్. సో నేను ఇది తీసుకున్నా, ఎందుకంటే మనకి ఎన్ని మ్యాగ్నెట్స్ ఎక్కువ ఉంటే మనకి అంత మూమెంట్స్ అనేవి అంత బాగుంటాయి. సో స్పీడ్ క్యూబింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. చూడొచ్చు ఎంత స్మూత్గా ఉందో చూడొచ్చు మీరు. చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయి. నేను నా ఓల్డ్ క్యూబ్ని వాడిన తర్వాత ఇది వాడితే నాకు హ్యాండిల్ చేయలేకపోతున్నా ఆ స్మూత్నెస్కి, ఎందుకంటే ఒకేసారి రొటేట్ చేస్తే అది 2-3 టైమ్స్ వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్ ఉంది. ఆల్గరిథమ్స్ కూడా కొన్ని మిస్ అవుతున్నాయి, అంటే ఈ క్యూబ్ ప్రాక్టీస్ లేక. సో కొన్ని ఒక 50-100 సాల్వ్స్ తర్వాత మనకి గ్రిప్ వస్తుంది ఈ క్యూబ్ పైన. బట్ క్యూబ్ అయితే ఎక్స్ట్రాడినరీ క్యూబ్ అని చెప్పొచ్చు. 1000 రూపీస్లో మీరు ఒకవేళ క్యూబ్ కొనాలనుకుంటే, స్పీడ్ క్యూబ్, నేనైతే సజెస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ కొనాలనుకుంటే అయితే ఈ క్యూబ్ పర్చేస్ చేయండి. లింక్ కింద పెడతాను, ఆ లింక్తో ఫాలో అయ్యి పర్చేస్ చేయండి. ఇక్కడ మనకి చూడొచ్చు మీరు, అక్కడ స్క్రూ ఉంది, మనం స్క్రూ డ్రైవర్తో స్క్రూ ఇప్పొచ్చు. అండ్ ఇది టెన్షనింగ్ టూల్. ఇది దీంతో ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెన్షన్ లూజ్ చేయడము, టైట్ చేయడము. మీరు తిప్పుతుంటే మీకు సౌండ్ వస్తుంది, టిక్ 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 అని. సో మొత్తం లెఫ్ట్ సైడ్ 5 రొటేషన్స్, రైట్ సైడ్ 5, మొత్తం 10 రొటేషన్స్ ఉంటాయి దీంట్లో టెన్షనింగ్కి. సో అలా మీరు తిప్పొచ్చు, మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు టెన్షనింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నేను దీనిపైన మీకు కంప్లీట్ రివ్యూ కావాలంటే నేను ఇస్తాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకేం వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఈరోజు వీడియో, అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.